యుఎస్ ప్రభుత్వం రీసెంట్గా రెమిటెన్సెస్ మీద 5% ఆఫ్ ద ట్యాక్స్ ఇంపోజ్ చేయబోతుంది. ఎవరైతే ఫారెన్ నేషనల్స్ అమెరికాలోకి వచ్చి వర్క్ చేసి రెమిటెన్సెస్ రూపంలో చాలా వరకు డబ్బుని వాళ్ళ స్వదేశాలకు పంపించబోతున్నారో ఆ డబ్బు మీద ఇప్పుడు యుఎస్ ప్రభుత్వం 5% ఆఫ్ ద ట్యాక్స్ విధించబోతుంది. ఇండియా వరకు చూసుకుంటే ఇండియా ఎవ్రీ ఇయర్ అక్రాస్ ద గ్లోబ్ $129 బిలియన్ రెమిటెన్సెస్ రూపంలో రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో ఈ డబ్బులో $30 బిలియన్ యుఎస్ నుంచి కంట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మొత్తం డబ్బు మీద యుఎస్ మనకి రెమిటెన్సెస్ ట్యాక్స్ కింద 5% ఆఫ్ ద ట్యాక్స్ ఇంపోజ్ చేయబోతుంది. అంటే ఆల్మోస్ట్ $1.5 బిలియన్ యుఎస్ ఖజానాలోకి వెళ్ళబోతుంది అనమాట. ఇండియన్స్ రూపీస్లో చెప్పుకుంటే 10,000 కోట్లకు పైగా. అయితే దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యుఎస్ ఎప్పుడైతే ఇలా చేస్తుందో దీనివల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది అదర్ కంట్రీస్ మీద కూడా వస్తుందన్నమాట. యూరోప్, యూకే ఎక్కడైతే మన వాళ్ళు పనిచేస్తున్నారో సో అక్కడ కూడా ఇలాంటి రెమిటెన్సెస్ ట్యాక్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది కన్సర్నింగ్ ఇష్యూస్గా చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఉందో దాంట్లో ఇండియా యొక్క పాయింట్ ఖచ్చితంగా రేజ్ చేయాలన్నమాట. దాంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ యొక్క ట్యాక్స్ ఇంకా ఇంపోజ్ కాలేదు. సో ఎవరైతే అక్కడ పీపుల్ వర్క్ చేస్తున్నారో యుఎస్లో వాళ్ళు ఎంత తొందరగా అయితే తొందరగా డబ్బంతా కూడా ఇండియాకి పంపిస్తే వాళ్ళ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్ట్ అవ్వచ్చు అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అప్డేట్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద USA. So if you like the video, please subscribe to the channel, and for more such interesting content, please follow Arc Reflection IAS. Thank you.